హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ లాగ్స్ తెలుగు. ఈరోజు ఆంధ్ర ఊటీగా పిలువబడే హార్స్ హిల్స్ను మీకు చూపెడతాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లేసెస్, వెదర్, క్లైమేట్ ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్గా మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట హార్స్ హిల్స్కు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు హార్స్ హిల్స్ అని. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇదే మెయిన్ పాయింట్. ఇక్కడ వచ్చేసి చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ దగ్గర మనము ఇతనికి డబ్బులు పే చేయాలి. కార్కి, బైక్, తర్వాత 3 వీలర్కి ఇలా ఉంటుంది. మనమైతే కార్లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ 100 అయితే చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఘాట్ పాయింట్కి మనం వెళ్తూ ఉన్నాం. సో ఈ ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఇక్కడ నుంచి మనం ఘాట్కి అయితే వెళ్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనకు ఘాట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఘాట్ అనమాట. ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్గా మనం వెళ్ళాలి ఈ రూట్లో, ఎందుకంటే సింగిల్ రోడే కాబట్టి సో వెహికల్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. సో మనం చాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ రూట్స్లో. అయితే ఇది చూడదగ్గ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది పైన ఫ్రెండ్స్. ఒక్కసారి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఠాగూర్ గారు ఈ ప్లేస్లోనే నేషనల్ అంతం జనగణమన రాసినట్టుగా మనము హిస్టరీలో ఉంది. చూడండి ఒకసారి. మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోయి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు నేను మదనపల్లి, ఇది వచ్చేసి ఎక్కడ ఉంది, డిస్టెన్స్ ఎంత దూరం ఉంటుంది, సో ఇవన్నీ ఈ హార్స్ హిల్స్ ఎలా పేరు వచ్చింది, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు ఐడియా వస్తుందన్నమాట. సో ఈ హార్స్ హిల్స్ అనేది WD హార్స్లీ అనే మదనపల్లి కలెక్టర్ ఇక్కడ వర్క్ చేస్తుండేవాడు అనమాట. ఇక్కడ మదనపల్లిలో వర్క్ చేసేవాడు. ఆయన తన సమ్మర్ వెకేషన్ ఉంటుంది కదా, సమ్మర్ క్యాంప్ అప్పుడు ఇక్కడ కొండపైకి వచ్చాడనమాట. అంటే ఇక్కడ ఒక భవనం లాగా నిర్మించుకొని ఇక్కడ ఉన్నాడు. అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ జంతువులు ఇవన్నీ ఉంటాయి, చిరుత పులులు కావచ్చు, తోడేళ్ళు, తర్వాత జింకలు, ఇలా అన్నీ. ఇక్కడ బోర్డు చూసారా, ఇక్కడ బోర్డులో మొత్తం ఉన్నాయి. సింహాలు, పులులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో మనం కేర్ఫుల్గా వెళ్ళాలి. నైట్ జర్నీ మాత్రం మ్యాక్సిమం చేయకపోవడమే మంచిది. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకు అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే ఈ ఆంధ్ర ఊటీ, అంటే ఆంధ్ర పేరులాగా చెప్పుకునే ఒక ఊటీ, చాలా చల్లటి ప్రదేశం కదా. సో ఇక్కడ హార్స్ హిల్స్ తర్వాత వచ్చేసి మరొక ఊటీ అంటారు అనమాట ఈ ప్లేస్ను. సో ఇది వచ్చేసి దాదాపుగా 4312 అడుగుల పైనే ఉంది ఈ కొండలో. సో ఇక్కడ పూర్వం ఏం చెప్పేవారంటే, ఇక్కడ ఒక మల్లమ్మ అనే ఆమె ఉంది. ఇక్కడ ఒక ఆమె తపస్సు చేస్తున్నప్పుడు ఒక ఏనుగు ఆమెకు అట్టి పండ్లు తెచ్చి ఇలా చేస్తూ ఉండేదన్నమాట. సో అందుకు ఆ కొండకు ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు కూడా ఉందంట. సో ఇక్కడ చూడదగ్గ ప్లేసెస్ అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్. ఇక్కడ జూ పార్క్ కావచ్చు, తర్వాత వచ్చేసి అడ్వెంచర్ పార్క్ కావచ్చు, తర్వాత గాలిబండ, సో వ్యూ పాయింట్, ఇలా చాలా అంటే చాలా ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి. సో విజిటింగ్కు, హాలిడే ట్రిప్కు ఇదొక మంచి స్పాట్ అని చెప్పచ్చు. సో లొకేషన్ కూడా ఎలా ఉందంటే వేరే లెవెల్ అబ్బా. ఇక్కడ రెడ్ ట్రీస్, తర్వాత వచ్చేసి ఆ గ్రీన్ కలర్, తర్వాత ఎల్లో కలర్, ఇలా చాలా ఫ్లవర్స్ అయితే, ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఘాట్ సెక్షన్ మటుకు మనం ఎంత కేర్ఫుల్గా వెళ్తే అంత బెటర్ అనమాట మనకు. ఆ హార్స్ హిల్స్ ఇంత దూరం ఎందుకు వచ్చాడు స్వామి, ఇన్ని కొండలెక్కి, వాము.
అయితే వ్యూ పాయింట్ మటుకు చాలా అంటే చాలా బాగుంది అబ్బా ఇక్కడ. ఇక్కడ ఈ పచ్చగా చెట్లు చాలా 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 అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సరే వెళ్ళినప్పుడు ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు మధ్యలో రోడ్డు. ఇది ఎక్సలెంట్ ఈ రూట్లో చెప్పుకోవచ్చు, ఎక్సలెంట్ స్పాట్. తర్వాత ఇక్కడ లొకేషన్ బాగుందని సరదాగా ఫ్యామిలీ మొత్తం అలా ఫోటోలు తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి సేమ్ ప్లేస్కి ఇంకా హాస్టల్స్కి డైరెక్ట్ వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఇంకోటి చూస్తే మనం గంగోత్రి నది అని ఉంటుంది ఇక్కడ, చాలా ఫేమస్ అనమాట. అది కూడా చాలా విజిటర్స్ ఇక్కడ చూసి వెళ్తారనమాట. సో మాకైతే అలా టైం సరిపోకుండా వెళ్ళిపోయాం మేము. ఇంకా లొకేషన్ చూసారు, చాలా అంటే చాలా గ్రీనరీగా ఎక్సలెంట్గా ఉంది. మేము వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ చాలా తక్కువ అయిపోయింది, ఎందుకంటే మేము వీకెండ్లో వెళ్ళలేదు కదా, వీక్ డేస్లో వెళ్ళాము. సో అందుకు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ గంగోత్రి నది అనమాట ఈ స్పాట్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మనకు టర్న్ వస్తుంది. టర్న్స్ ఇవన్నీ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి మనం. చల్లటి ప్రదేశం, ఇక్కడికి అందు వెళ్ళి మనం తిరిగి రావాలంటే మనసు ఒప్పుకోదు. సో ఆల్మోస్ట్ ఆల్ మనము హాస్టల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మహా అంటే ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే హాస్టల్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. మనం హాస్టల్స్ పైనుంచి కిందికి చూస్తే మనం ఎలా వచ్చాము, రూట్ ఏంటి అస్సలు కనిపించదు. అలాగే కింద నుంచి పైకి చూస్తే కూడా అస్సలు కనిపించదు రోడ్డు. ఎంత బాగుంది గ్రీనరీ ఇక్కడ. ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా మీరు విజిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ అడ్వెంచరస్గా కొంచెం మనం ఫీల్ అవ్వచ్చు అనమాట ఈ రూట్లో. సో ఫైనలీ వీ రీచ్డ్ హాస్టల్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ వినివ్యూస్ అని వస్తుంది, అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా వినివేవ్ అని, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనము రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక మనం ఇక్కడ పార్క్ చేసుకునే దానికి ప్లేసెస్ ఉంది, ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.